హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ నవమి పండుగ సందర్భంగా రాముల వారు ఎంతో ఇష్టపడే చెలిమిడి, వడపప్పు మరియు పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను పచ్చి చెలిమిడిని తయారు చేస్తున్నానండి. కావాలంటే మీరు పొడి పిండితోనైనా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ముందుగా చెలిమిడి కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి అర గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు గిన్నెలోకి నీళ్లను పోసుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ముందుగా నేను చూపించినట్టుగా పచ్చి చెలిమిడి చేస్తున్నాను కాబట్టి బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇన్స్టెంట్ గా చేయాలంటే మాత్రం పొడి బియ్యం పిండితో తొందరగా చేసుకోవచ్చు. ఇదే సమయంలో వడపప్పు కోసం కూడా పప్పును నానబెట్టుకుందాం. ఒక గిన్నెలో 1 టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానడం వలన పప్పు బాగా ఉప్పి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. 3 గంటల తర్వాత చెలిమిడి కోసం నానిన బియ్యాన్ని ఒక జల్లెడ సహాయంతో వడబోసుకోవాలి. బియ్యం నీళ్ళంతా వదిలేంత వరకు ఉంచాలి. ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది అనిపిస్తే నేను చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ పై ఆరబోసుకుంటే తొందరగా నీళ్లు పీల్చుకుంటుంది. ఇలా ఆరబోసుకున్న బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి వేసి చాలా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక చిన్న గిన్నె మందం బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం తక్కువనే పడుతుందండి. బెల్లం కొంచెం ఎక్కువైనా పిండి లూజ్ అవుతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. లేదంటే మిక్సీ పట్టి అన్నా చేసుకోవచ్చు. అంతే అండి, చెలిమిడి రెడీ. వడపప్పు కోసం మనం ముందే నానబెట్టుకున్న పప్పును ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బౌల్ నిండా బెల్లం తురుమును తీసుకోండి. బెల్లం అంతా కరిగేంత వరకు చెంచాతో కలుపుకోండి. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుందండి. బెల్లం కరిగాక ఇందులోకి చిన్న చిన్న నలకలు తీసివేయడానికి జల్లెడ పట్టుకోవాలి. ఈ నీళ్లలోకి చిటికెడు ఉప్పు, అప్పుడే దంచిన యాలకుల పొడిని 1 చెంచాడు వేసుకోండి. దీనివల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఫైనల్ గా ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకుంటే మనందరికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ. మీరు కూడా రామనవమి పర్వదినమున రాముల వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.